నందిని వైష్ణవికి ఫోన్ చేసి, "ఏంటి వెన్నెల, నేను ఇచ్చిన స్వీట్లు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిన్నారా? నేను అందులో విషం కలిపాను. దానికి విరుగుడు కావాలి అనంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం చెయ్యాలి" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన నందిని మాత్రం, "ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు? ఏదో ఒకటి మాట్లాడు మరి. మీ వాళ్ళందరినీ కాపాడుకోవాలని ఉందా మరి నీకు? లేదా మీ వాళ్ళందరినీ కాపాడుకోవాలి అని ఉంటే నువ్వు వచ్చి సంతకం చేస్తే చాలు, దానికి విరుగుడిని నేను ఇస్తాను కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నువ్వు అనుకున్నట్లు నేను వెన్నెలని కాదు, వైష్ణవిని. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. నేను ఆస్తి పేపర్ల మీద సంతకం చేసినా వేస్ట్. నేను వైష్ణవిని కదా, వెన్నెలని కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో తర్వాత వెంటనే నవ్వుతూ, "ఆ విషయం నాకు తెలుసు కానీ అయినా ఆ ఆస్తి పేపర్ల మీద సంతకం చేయాల్సింది వైష్ణవినే. మీ నాన్న పోతూ పోతూ వెన్నెల పేరు మీద రాయలేదు, వైష్ణవి పేరు మీద ఆ ఆస్తులన్నీ రాసిపెట్టాడు. అంటే నాకు కావాల్సింది నువ్వే కదా, మరి వెంటనే మా ఇంటికి వచ్చి నువ్వు సంతకం చేస్తే మంచిది. లేదంటే మీ వాళ్ళందరూ పైలోకాలకే వెళ్తారు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఏం చెయ్యాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న నందిని మాత్రం, "ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించుకుంటూ ఉంటే మీ వాళ్ళకి దగ్గర పడుతున్నాయి, ఆసన్నమవుతున్నాయి పైలోకాలకు వెళ్ళడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి అక్కడికి వచ్చి సంతకాలు చేయడానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.